న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే కేక్స్ తోటే స్టార్ట్ అవుతాయి. ఈ న్యూ ఇయర్ కి అద్భుతంగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ అయితే కంప్లీట్ గా ఎగ్లెస్, మైదా, షుగర్, బీటర్, ఓవెన్ ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే ఈ కేక్ ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. మరి టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు గోరువెచ్చని పాలు వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటని మీడియం లో పెట్టి కుక్కర్ ను పెట్టుకోవాలి. ఏదైనా ప్లేట్ సెట్ చేసి మూతకి బెల్ట్ విజులు తీసేసి మూతను సెట్ చేసి 5 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు నీళ్లు వేసుకుని 4 యాలకులు, పావు కప్పు నెయ్యి వేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పాలు వేసి నానబెట్టుకున్న ఈ రవ్వలోకి 3 స్పూన్లు మిల్క్ పౌడర్, అలాగే 3 స్పూన్ల గోధుమ పిండి, 2 స్పూన్లు పాలు వేసి బాగా కలిపేసేయాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా వేసేసి మరొకసారి బాగా కలిపేసి ఇలాంటి గిన్నెలోకి ఉంటే బటర్ పేపర్ వేసుకుని కలుపుకున్న పిండిని వేసేసి 1-2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ గిన్నెని సెట్ చేసి మూత పెట్టేసి 40 నుంచి 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ఉడికింది లేనిది తెలియాలంటే ఒక చిన్న పుల్లగుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అంతేనండి, కేక్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటి కేక్స్తో మరింత స్పెషల్గా జరుపుకుందాం. అంతేనండి, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.